లిమిటేషన్ యాక్ట్ ఈజ్ కంపల్సరీ. ఈవెన్ ప్రొఫెసర్ మన క్లాస్లో మేడం కూడా క్లాస్ నోట్స్లో కూడా అదే చెప్పారు, లిమిటేషన్ యాక్ట్ అయితే కంపల్సరీ వస్తుంది అని. So in that context, the first question is condonation of delay. So we have done part B and part C. People who have not attended, there is a section 5 which allows for limitation. So basically limitation act ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కోర్ట్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆ కోర్ట్ ఆర్డర్ని మళ్ళీ దాన్ని కంటెస్ట్ చేయొచ్చు. అంటే ఈ ఆర్డర్ మాకు కరెక్ట్గా లేదు, ఇందులో ఏదో మిస్ అయింది ఆర్ వాట్ ఎవర్. సో కంటెస్ట్ చేయడానికి ద యాక్ట్, లిమిటేషన్ యాక్ట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే సివిల్ అయితే ఇన్ని రోజుల్లో చేయాలి, క్రిమినల్ అయితే ఇన్ని రోజుల్లో చేయాలి అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో ఈవెన్ ఆ స్పెసిఫిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిమినల్ కేసు గెలిచాము, ఆపోనెంట్ వాంట్స్ టు కంప్లైనెంట్ వాంట్స్ టు సే దట్ లేదు ఇది హైకోర్టులో నేను కంటెస్ట్ చేస్తాను అని. సో ఆయన 90 days లోపల చేయాలి. 90 days లోపల చేయకుండా 6 months 1 yearలో చేశారనుకోండి, సో రీజన్ చెప్పాలి. అంటే డిలే ఎందుకు అయిందండి, సఫిషియంట్ కాజ్ అంటారు దాన్ని. సో యూ హ్యావ్ టు షో ఎ సఫిషియంట్ కాజ్ యాజ్ పర్ సెక్షన్ 5. సో 90 days నుంచి 150 days డిలే అయింది అనుకోండి, సో 60 daysకి ఎందుకు డిలే అయింది. సో ఎదర్ యూ కెన్ సే హెల్త్ ఆర్ ఐ వాజ్ ఇంప్రిజన్డ్ ఆర్ ఐ డింట్ నో. సో యూ హ్యావ్ టు పుట్ ఎ కేస్ ఇన్ ద కోర్ట్ యాజ్ పర్ ది లిమిటేషన్ యాక్ట్ టు రీఓపెన్ ద కేస్. సో సెక్షన్ 5 ప్రకారం మళ్ళీ కేసు వేసి ఇది ఓపెన్ చేయండి, ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఈ కండిషన్స్ ఉన్నాయి అండ్ సఫిషియంట్ కాజ్ ఇచ్చాను. జడ్జి ఓకే అంటే దెన్ ఓన్లీ ద కేస్ ఈజ్ ఓపెన్, అదర్వైజ్ ద కేస్ ఈజ్ నాట్ ఓపెన్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ. సో కమింగ్ బ్యాక్ టు ద Act, the Limitation Act fixes the limit for filing suits, appeals, and applications to ensure diligence and finality in legal proceedings. So, condonation of delay means extension of prescribed limitation period when the party satisfactorily explains why the action could not be filed in time. So, what is the provision? Section 5 Limitation Act. The court may admit an appeal or application after the expiry of limitation if the appellant or applicant proves that there was sufficient cause for the delay. ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్లో రాయాల్సిన సఫిషియంట్ కాజ్ అండి. సఫిషియంట్ కాజ్ ఈజ్ ద కీవర్డ్ విచ్ యూ హ్యావ్ టు రైట్ ఫర్ సెక్షన్ 5. సో ప్రిన్సిపల్ ఏంటంటే సఫిషియంట్ కాజ్ మే బి జెన్యూన్ అండ్ బియాండ్ పార్టీస్ కంట్రోల్. ద రోల్ ఈజ్ డిస్క్రిషనరీ అండ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. సో నేను కోర్టులో కేసేసాను కదా, నాకు ఇచ్చేసేయాలంటే ఎవరు, ఇట్ ఈస్ డిస్క్రిషనరీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ రైట్. అండ్ కోర్ట్ యూజువలీ అడాప్ట్స్ ఎ లిబరల్ అప్రోచ్. వీ హ్యావ్ సీన్ ఇన్ సమ్ సుప్రీం కోర్ట్ కేసెస్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ టేక్స్ ఎ లిబరల్ అప్రోచ్, బట్ సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ ఎ వెరీ స్ట్రిక్ట్ అప్రోచ్ అనమాట. సో this is the case which we have already learnt in part B and part C. This is a case of Jammu and Kashmir state government collector versus Mrs. Katiji. So ee case lo entante the appeal was exactly 4 days late. The state Jammu and Kashmir filed an appeal regarding compensation. Kani they filed 4 days late. The High Court refused to condone the delay and dismissed the appeal to technical grounds. So High Court ఏంటంటే refused to condone the delay. 4 days delay కూడా కండోన్ చేశారు. సుప్రీం కోర్ట్ ఓవర్టర్న్ రూలింగ్ సఫిషియంట్ కాజ్ మస్ట్ బి ఇంటర్ప్రిటెడ్ లిబరలీ. సో సుప్రీం కోర్ట్ ఏమందంటే కొంచెం లిబరల్గా కన్సిడర్ చేయండి, మరి 4 days లేట్ అయినా కూడా మీరు లిబరేట్ ఎన్ష్యూర్ దట్ కేస్ ఆర్ డిసైడెడ్ ఆన్ ద యాక్చువల్ మెరిట్స్ రాదర్ దెన్ బై బీయింగ్ కిల్డ్ బై మైనర్ ప్రొసీజరల్ ఐటమ్స్. Okay, and then it has given some 6-point guidelines in this case on how to deal when the condone delay has happens or not. The Supreme Court emphasized that limitation rules should not destroy substantive rights. Court may be liberal, justice-oriented view while deciding whether sufficient cause exists, ensuring that substantial judicial prevails over procedural technicality. So conclusion ఏంటంటే Section 5 Limitation Act acts as a safety valve, allowing genuine litigants to be heard of merits while discouraging negligent or malified delays. So this is what is about condonation of delay, and it was asked 6 times, and it is a different question this time. So basically we have written about the law, the provision ఏంటి, the principles ఏంటి, illustration and one case about that Section 5, and then a conclusion. Any questions? So we'll move on to the next one.
సార్ 2 చేద్దాము. నేను 2 చేస్తాను, మీరు 2 చేయండి. అలాగేనండి, అలాగే. పవన్ సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా హెల్ప్ చేస్తారేమో. ఓకే, ఓకే. ఆయన వెళ్ళిపోతారు అండి, ఎందుకు వచ్చింది. ఈ రోజు వదిలేయండి సార్. ఆఫీస్ వర్క్ ఇస్ గోయింగ్. ఓకే, ఓకే, నో ఇష్యూస్. వెళ్ళని ఇవాళ జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్స్, నో ఇష్యూస్. Okay, the second one is acknowledgement, which is Section 18 of the Limitation Act. This was asked almost 4 times. So, what is acknowledgement? The Limitation Act 1963 fixes the time limit for enforcing legal rights. However, when a debtor or liable person acknowledges subsisting liability in writing before expiration of limitation, the law grants a fresh starting point of the limitation. That ensures fairness whereby liability is admitted but not yet discharged. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఇప్పుడు సాయిబాబా గారికి 100 రూపాయలు అప్పిచ్చాను. సాయిబాబా గారిని 3 ఇయర్స్ దాకా అడగలేదు. అడగలేకపోతే ఇంక నేను ఐ లూజ్ మై రైట్స్ ఆన్ దట్ 100 రూపీస్. బట్ లెట్స్ సే నేను 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ తర్వాత సాయిబాబా గారు, ఏం సార్ వేర్ ఈజ్ మై 100 రూపీస్ అని నేను అడిగాను అనుకోండి. అండ్ సాయిబాబా గారు ఎక్నాలజెస్ సేయింగ్ దట్ అవునండి ఇస్తాను మీకు అన్నారనుకోండి. అప్పటి నుంచి మళ్ళీ 3 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. That's what acknowledgement means. So acknowledgement means a written admission of existing liability by the debtor or a person against whom a right is claimed. It revives the creditor's remedy and resets the limitation clock. Okay, important thing in it, acknowledgement resets the limitation clock. So it is defined under Section 18. So where an acknowledgement of liability is made in writing and signed by the party before the limitation period expires. A new period of limitation shall begin from the date of acknowledgement. Essential conditions must be in writing and signed by party of authorized agent. So writing lo undali or signed by the party or authorized agent undali, and must be before the original limitation period expires. Must be before that limitation period expire lopale raskoవాలి. Must show an admission of subsisting liability, not a promise to pay in future. అంటే అడ్మిషన్ ఆఫ్ యాక్చువల్లీ అప్పు ఉంది, ఆ ఫ్యూచర్లో ఇస్తానులే, డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానులే కాకుండా డబ్బులు నీకు ఇవ్వాలి, నేను తిరిగి ఇస్తాను. Illustration ఏంటంటే, if A owes 10,000 due on Jan 1st and writes a letter, signed letter on 20 Jan 2022 admitting the debt, the limitation of 3 years resets from 20 December 2022. అంటే ఇందాక I was telling you an example, this is same thing. 2023 Jan 1st లోపల ఆయన చెప్పారు కాబట్టి, ఇద్దరు A and B చెప్పారు కాబట్టి, resets again for the next 3 years. సో ది లీడింగ్ కేస్ ఇందులో ఏంటంటే లక్ష్మీపత్ సురానా వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ క్లారిఫైడ్ సెక్షన్ 18 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ and it applies to IBC bearings, meaning a written acknowledgement of debt by the corporate debtor, like a guarantor, resets the 3-year clock, allowing creditors to file for insolvency even after the original period expires. This strengthening creditors' rights under Insolvency and Banking Code. This rule confirmed the IBC's broad reach, allowing actions against corporate guarantors, even if the principal borrower isn't a corporate entity, and emphasized that the debt acknowledgements create renewed limitation periods. So basically, this is a recent case in 2021. So Section 18 of Limitation Act, IBC proceedings ante, I think Sai Baba Garu is an expert in it, Insolvency and Bankruptcy Code law. So Section 18 is permitted in this IBC Act అని చెప్పారనమాట, వేర్ బై ఏదైతే గ్యారంటీర్ ఉన్నాడో వాడు 3 years లోపల మళ్ళీ అవునండి నేను మీకు డెట్ ఇవ్వాలి అని బ్యాంక్కి రిటర్న్గా రాసిస్తే మళ్ళీ అక్కడి నుంచి 3 years రీసెట్ అవుతుంది. They can again go for another 3 years. So that's what the case clarified, and it was one of the landmark cases where they said that this Limitation Act is even applicable to IBC code. Okay, what effect of this is starts a fresh limitation period from acknowledgement date, does not create a new right but revives the existing one, applies to suits and application based on continuing obligation, debts or mortgages ki. Conclusion ఏంటంటే section 18 ensures that the liability is acknowledged in writing within time. The creditor's claim remains alive. It reflects the balance between certainty of limitation and honesty in admitting subsisting obligations. So idandi. Any questions?
ఓకే. గుడ్. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. క్వెషన్ 3. సార్ మీరు చెప్తారా? చెప్తాను. Yeah. Question 3 is legal disability. Legal disability, section 6 and 6 to 8, 6, 7, 8 of Limitation Act 1963. Limitation Act 1963 ensures that legal actions are filed within a fixed period. అది ఆల్రెడీ డిస్కస్ చేసాం. However, where a person cannot act due to disability, such as minor or insane, the law suspends the running of limitation until the disability ceases. ఇప్పుడు మైనర్ కానీ ఇన్సేన్ కానీ ఉంటే వాళ్ళు మైనర్ అయితే మేజర్ అవ్వాలి, ఇన్సేన్ అయితే ఆ సేనిటీలోకి రావాలి. అది వచ్చిన తర్వాత నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది లిమిటేషన్ పీరియడ్. మీనింగ్ లీగల్ డిసేబిలిటీ మీన్స్ అన్ ఇన్కెపాసిటీ దట్ ప్రివెంట్స్ ఎ పర్సన్ ఫ్రమ్ ఎన్ఫోర్సింగ్ రైట్స్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్, సచ్ as బీయింగ్ ఎ మైనర్, ఇన్సేన్ ఆర్ ఇడియట్. Provisions section 6, 7, 8. Section 6 says that if a person entitled to sue or apply is a minor, insane or an idiot, when the right accrues, the limitation period starts only when the disability ceases, that is on attaining majority or regaining sanity. Section 7 ఏం చెప్తుందంటే 2 or more persons ఉంటే ఏం చేయాలి? When 2 or more persons jointly entitled or under disability, limitation starts when one becomes capable of suing. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు క్యాపబుల్ అయినా కానీ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సెక్షన్ 8. ఈవెన్ ఇన్ సచ్ కేసెస్ ది ఎక్స్టెన్షన్ కెనాట్ ఎక్సీడ్ 3 years ఆఫ్టర్ డిజేబిలిటీ ఎండ్స్. కానీ అలా స్టార్ట్ అయినా కానీ మ్యాక్సిమం 3 years పీరియడే. అక్కడ సెక్షన్ 8 రిస్ట్రిక్ట్ చేస్తుంది. మార్టిగేజెస్లో యాక్చువల్గా 12 years లిమిటేషను. ఈవెన్ 12 years ఉన్నా కానీ ఈ మైనర్ మేజర్ అయిన తర్వాత విత్ ఇన్ 3 years లోపల వేయాల్సిందే, లేకుంటే తనకి ఆ హక్కు పోతుంది. Illustration: if a minor's right to property accrues on 1st January 2010 and he attains majority on 1st January 2020, he must sue by 1st January 2023, 3 years from majority. సేమ్ మనం అనుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పారు. దీని లీడింగ్ కేస్ దర్శన్ సింగ్ వర్సెస్ గుర్దేవ్ సింగ్ 1994 కేసు ఇది. His son was a minor when his father died in 1966. He attained majority in 1977. He filed a suit for possession of his father's land in 1982. 1982 అంటే ఆఫ్టర్ 5 years తర్వాత వేశాడు ఆయన. విత్ ఇన్ 12 years ఆఫ్ టర్నింగ్ 18. ఆయన ఏమనుకున్నారంటే బికాజ్ ఇట్ ఈజ్ ల్యాండ్ కాబట్టి, పొజిషన్ ఆఫ్ ల్యాండ్ కాబట్టి 12 years ఉందనుకున్నాడు. బట్ more than 3 years after, the Supreme Court ruled that while Section 6 allows a minor to sue after turning 18, Section 8 strictly limits that extension to 3 years. Even if the original limitation for a property suit is 12 years, Section 8 cuts down. Once the disability ends, you must file the suit within the original period or 3 years from the date of the disability end, whichever is shorter. ఇక్కడ whichever is shorter, ఏది మీకు ముందైతే దాని మ్యాక్సిమం 3 years మాత్రమే. ఎఫెక్ట్ ఏమిటంటే డిజేబిలిటీ సస్పెండ్స్ ద లిమిటేషన్ క్లాక్ బట్ డస్ నాట్ ఎరేజ్ ఇట్, ఎన్ష్యూర్స్ ఫెయిర్నెస్ ఫర్ ఇన్కెపాసిటేటెడ్ పర్సన్స్ వైల్ ప్రిజర్వింగ్ ఫైనాలిటీ ఇన్ క్లెయిమ్స్. ఇన్ కంక్లూజన్, సెక్షన్ 6 and 8 protect persons under legal disability by postponing the limitation period until they are capable of acting. Yet, after the disability ceases, the grace period is strictly limited to 3 years. Here, justice and legal certainty are balanced. Any questions on this? Yeah, I will move on to చెప్పండి. క్వశ్చన్ ఏం లేదు సార్, జస్ట్ అన్ అంటే జస్ట్ సజెషన్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి కేసు గుర్తుండకపోయినా ఇది ఇఫ్ యూ రిమెంబర్ ద ఇలస్ట్రేషన్ దట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ద ఎగ్జామ్. మా కేసు గుర్తులేకపోయినా ఇఫ్ యూ రిమెంబర్ దట్ whichever is shorter, you can write an illustration where you can create whichever is shorter. Like minor నుంచి మేజర్ అయ్యాడు, ల్యాండ్ ఏమో 12 years, ఇదేమో 3 years. సో ద కోర్ట్ సెడ్ విచెవర్ ఈజ్ షార్టర్. సో షార్టర్ అంటే మైనర్ది అప్లికబుల్ అవుతుంది. అలా కూడా ఇల్లస్ట్రేషన్ రాసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సారీ సార్, గో హెడ్. ఎఫెక్ట్ ఆఫ్ లిమిటేషన్. సెక్షన్ 3 and section 27.
ఈ రెండు వర్తిస్తాయి. లిమిటేషన్ యాక్ట్ 1963 కాంటెక్స్ట్. ది లిమిటేషన్ యాక్ట్ 1963 ఫిక్సెస్ డెఫినిట్ పీరియడ్స్ ఫర్ ఫైలింగ్ సూట్స్, appeals and applications. When the prescribed period expires, the right to sue or defend becomes barred, ensuring finality in litigation. ఇక్కడ లిమిటేషన్ యాక్ట్లో రెండు, ఒకటి ఏమిటంటే లిటిగేషన్కి ఫైనాలిటీ రావాలన్నది ఒక ఆస్పెక్ట్, రెండోది డెఫినిట్ పీరియడ్ ఫిక్స్ చేశారు దానికోసం. Section 3, bar of limitation. Every suit, appeal or application filed after the prescribed period shall be dismissed, even if limitation is not pleaded by the defendant. యాక్చువల్గా మనకి ప్రేయర్లో ఉన్నది మాత్రమే జడ్జి ఇవ్వాలి, కానీ లిమిటేషన్ వచ్చేసరికి లిమిటేషన్లో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాయింటెడ్ అవుట్ బై ఎనీవన్, ఈవెన్ దెన్ ఇట్ విల్ బి డిస్మిస్డ్. The court has a duty to reject time-barred proceedings suo motu on its own. అంటే తనంతట తానే దాన్ని డిస్మిస్ చేసేస్తుంది ఎవరు అడగకపోయినా. ఇట్ బార్స్ ద రెమెడీ, నాట్ ద రైట్, ఎక్సెప్ట్ వేర్ సెక్షన్ 27 అప్లైస్. అంటే ఇది మనం కోర్టుకు వెళ్ళటం అన్నది రెమెడీ. యాక్చువల్గా రైట్ ఏమిటంటే అతని దగ్గర నుంచి ఏదన్నా మనం లోన్ ఉంటే లోన్ని మనం రికవర్ చేసుకోవచ్చు. అంటే ఈవెన్ టైమ్ బార్డ్ డెట్స్ కెన్ ఆల్సో బి రికవర్డ్. రికవర్ చేసుకునే రైట్ ఉంటుంది, బట్ వీ కెనాట్ అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా. దీంట్లో సెక్షన్ 27 ఒకటి ఎక్సెప్షన్. సెక్షన్ 27 ఏమిటంటే సెక్షన్ 27లో రెమెడీ అలాంగ్ విత్ రైట్ బోత్ విల్ బి ఎక్స్టింగ్విష్డ్. సెక్షన్ 27 extinguishment of right. In suits for possession of property, once the limitation period ends, the owner's right itself is extinguished, not merely the remedy. ఈ పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీకి లిమిటేషన్ పీరియడ్ 12 years. ఆ 12 years అయిపోయిన తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళలేడు, ప్లస్ అట్ ద సేమ్ టైం ఆయన రైట్ కూడా పోతుంది. ఆ ఓనర్స్ రైట్ ఓవర్ ద ప్రాపర్టీ దట్ ఆల్సో విల్ బి ఎక్స్టింగ్విష్డ్. ఓనర్షిప్ పాసెస్ బై ఆపరేషన్ ఆఫ్ లా టు ది అడ్వర్స్ పొజిషనర్. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో, అడ్వర్స్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది ప్రాపర్టీ. Illustration: if A's land is occupied by B in 2000 and A does not sue within 12 years, A's ownership right is extinguished in 2012 and B becomes owner by adverse position. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నది ఇది లీడింగ్ కేసు. ఇది ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. పిటి మునిచిక్కన్న రెడ్డి వర్సెస్ రేవమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు 2007లో. ఇది ఏమిటంటే దీంట్లో కోర్టు ఏం చెప్పిందంటే దేర్ షుడ్ బి అలాంగ్ విత్ పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీ ఇంటెంట్ షుడ్ ఆల్సో బి దేర్. ఫిజికల్ పొజిషన్ ఏమో కార్పస్ పొసిడెండి, ఇంటెంట్ యానిమస్ పొసిడెంటి, బోత్ షుడ్ బి దేర్ అని చెప్పింది కోర్టు. ది పొజిషనర్ మస్ట్ హ్యావ్ ద ఇంటెన్షన్ టు డిస్పోజెస్ ది ట్రూ ఓనర్. ది సుప్రీం కోర్ట్ ruled against the appellant, stating that they failed to prove the specific intent to hold the land adversely against the true owner. The case remains a primary authority for the rule that adverse possession is a question of both fact and intent, not just a matter of time. అంటే దీంట్లో యాడ్వర్స్ పొజిషన్ ఉండాలి. సపోజ్ ఏ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చారంటే ఆయన 12 years అదే హౌస్లో ఉండి ఆ తర్వాత ప్రాపర్టీ నాదంటే అది కుదరదు. ఎందుకంటే బికాస్ హీ ఈజ్ నాట్ ఇన్ యాడ్వర్స్ పొజిషన్. ది పొజిషన్ ఈజ్ యాక్సెప్టబుల్ టు ద ఓనర్. ఓనర్కి తెలుసుండి ది ఓనర్ షుడ్ బి ఇన్ ద నాలెడ్జ్, బట్ ఈవెన్ దెన్ ది పొజిషన్ షుడ్ బి యాడ్వర్స్. ఇక్కడ యాడ్వర్స్ పొజిషన్ లేదు కాబట్టి దీంట్లో సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది అప్పీల్. లిమిటేషన్ బార్స్ ద రెమెడీ, నాట్ ద అండర్లయింగ్ రైట్, ఎక్సెప్ట్ ఫర్ ప్రాపర్టీ. సెక్షన్ 27 ఒకటి ఎక్సెప్షన్. మిగిలిన వాటన్నిటికీ ఓన్లీ రెమెడీ వెళ్ళిపోతుంది, కానీ అండర్లయింగ్ రైట్ విల్ బి దేర్. Promotes certainty and finality in legal relations, encourages diligence and prevents stale claims. The effect of limitation is decisive. Once the time lapses, court loses jurisdiction to entertain the claim. It upholds the maxim that is, అంటే ఎవరైతే విజిలెంట్, ది లా ఎయిడ్స్ ద విజిలెంట్, నాట్ దోస్ హూ స్లీప్ ఆన్ దేర్ రైట్స్. Any questions on this?
No, sir, go వేణుగారు ahead, go ahead. వేణుగారు మీరు చేస్తారా నెక్స్ట్ టూ? Yeah, I'll do, sir. Yeah. So this is check. So again, we are coming back to the limitation. Fifth question అయినా ఇంకా limitation చేస్తున్నామంటే you can understand the importance of Limitation Act questions in the entire Civil Procedure Code exam. So this is repeated 2 times. So, general principles of Limitation Act. అంటే అసలు Limitation Act అంటే ఏంటి? వాట్ ఈస్ ద నేచరు? దానికి ఏంటి? వాట్ ఆర్ ద ఎగ్జామ్షన్స్ ఏంటి? జనరల్ దే వాంట్ టు అండర్స్టాండ్ how much you know about Limitation Act. So Limitation Act fixes time limits for file suits, appeals and applications. Its objective is to prevent stale claims, ensure diligence and promote legal certainty. So the maxim, the law assists the vigilant, not those who sleep on their rights. So nature of the law, procedural in nature. It bars the remedy, not the right itself. Exception in it, Section 27 extinguishes ownership rights in property after expiration of limitation. థర్డ్ ఏంటంటే సెక్షన్ 3 బార్ ఆఫ్ లిమిటేషన్. Every suit or appeal filed after the prescribed must be dismissed, even if the limitation is not pleaded. Courts are bound to reject time-barred claims, which are basically suo motu. So, ఇందాక మనం చదువుకున్నాం సెక్షన్ 3 గురించి, 3 and 5. Beyond a certain time, they shouldn't be allowed అన్నమాట. So, and then computation and suspension. So, section 4 నుంచి 24 gives computation, exclusions and extensions. Delays may be condoned as per section 5. Limitation may be suspended for legal disability. So, legal disability, minors, insane, idiot, section 6 to 8 we have discussed. And section 8 clearly says whichever is lower, అంటే minor నుంచి major అవ్వగానే he has to claim. అండ్ దెన్ సెక్షన్ 8లో 12 years 3 years మనం చదువుకున్నాం కదా ఇందాక, అప్పుడు 3 years ప్రివేల్స్, విచ్ ఎవర్ ఇస్ షార్టర్ ప్రివేల్స్. అండ్ దెన్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ అక్నాలెడ్జ్మెంట్, విచ్ ఈస్ సెక్షన్ 18, ఆర్ పార్ట్ పేమెంట్ బిఫోర్ ఎక్స్పైరీ స్టార్ట్స్ అ న్యూ లిమిటేషన్ పీరియడ్. సో ఈవెన్ ఒకటి అక్నాలెడ్జ్మెంట్, నేను అక్నాలెడ్జ్ చేసిన ఆర్ పార్ట్ పేమెంట్ ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 బాబా గారు నాకు 100 రూపాయలు ఇవ్వాలి, ఆయన 1 రూపీ నాకు ట్రాన్స్ఫర్ చేసిన, ఆ రోజు నుంచి మళ్ళీ 3 years స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనాలిటీ. లిమిటేషన్ ఎన్షూర్స్ an end to litigation and protects defendants from indefinite threats of suit. And leading case again, the state of Jammu Kashmir, which I have already discussed. The state of Jammu Kashmir files 4 days late, కండోన్ డిలే చేయదు హైకోర్టు. సుప్రీం కోర్ట్ సేస్ నో సఫిషియంట్ కాజ్ ఉంది, మీరు కండోన్ డిలే కింద తీసుకోండి అండ్ కొంచెం ఏదేంటి లిబరల్గా వెళ్ళండి, సబ్స్టాన్షియల్ జస్టిస్ కాపాడడానికి ట్రై చేయండి అని వాళ్ళు 6 point ఫార్ములా కూడా ఇచ్చారనమాట. ఈ ఎగ్జామ్కి యూ కెన్ లర్న్ దిస్ 6 point ఫార్ములా. The Supreme Court emphasizes liberal interpretation of limitation rules to advance. So basically the whole point is liberal interpretation of it, to advance substantial justice over technicality. టెక్నికాలిటీ కన్నా అసలు అందులో సబ్స్టెన్స్ ఉంది అంటే మీరు ఎంటర్టైన్ చేయండి, కండోన్ డిలే ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. 100 days లేట్ అయింది అనుకోండి, 100 daysకి కోర్ట్ డిసైడ్స్ 100 days ఇంటూ ఈచ్ డేకి ఇంత ఫైన్ అని, ఆ ఫైన్ మనం కడితే కేసుని అలౌ చేస్తారు. సో ద జడ్జ్ విల్ డిసైడ్ ఆన్ ద పేమెంట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? So there ends the limitation Limitation Act 1963 questions. We'll move on to other questions now, which are more in terms of trial and other suits. So 6th one is interpleader and impleader suits. This was asked almost 6 times and it is already there in part B. So interpleader suit ante enti? Interpleader anna impleader anna okate suit. This is a legal remedy available to a person who holds money or property over which 2 or more parties claim adverse rights, but the person himself claims no interest in it. Okay. సో మీ దగ్గర ఒక బంగారం గొలుసు ఉంది, అది ఒకళ్ళు తెచ్చి ఇచ్చారు మీకు, దానికి ఇద్దరు వచ్చి ఇది నాది అని అడుగుతున్నారు. సో మీకు ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు ఆ బంగారం దాంట్లో, ఆర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ దట్ గోల్డెన్ చైన్, బట్ the other 2 parties are claiming that it is mine. So మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవరికి ఇవ్వాలి, who is the rightful owner.
So in that scenario, when you don't know who the rightful owner is, you have to approach a court and let the judge decide ఆ ఇద్దరిలో ఎవరు రైట్ఫుల్ ఓనరో మీరు చూసుకుని మీరు చేయండి సార్, నాకు సంబంధం లేదు అనేది ఇంటర్ప్లీటర్ సూట్ అనమాట. ఇంటర్ప్లీటర్ సూట్ ఇస్ లీగల్ రెమెడీ అవైలబుల్ టు ఎ పర్సన్ హూ హోల్డ్స్ మనీ ఆర్ ప్రాపర్టీ ఓవర్ విచ్ 2 or more parties claim adverse rights, but the person himself has no personal interest. ఓకే, వాట్ ఆర్ సెక్షన్స్ దట్ డీల్ విత్ ఇట్? సో మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు సెక్షన్ 88 ప్రకారం ఆథరైజ్ ఫైలింగ్ ఆఫ్ ఇంటర్ప్లీటెడ్, సో 88 సిపిసి ప్రకారం వేయాలన్నమాట. ఆర్డర్ 25 రూల్ 125 ప్రకారం ప్రిస్క్రైబ్ ద డీటెయిల్ ప్రొసీజర్ ఫర్ సూట్స్. వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ టు ఫైల్ ఏ ఇంటర్ప్లీటర్ సూట్ ఏంటంటే, the plaintiff is in possession of the money or property. So plaintiff has the money. 2 or more defendants claim it's adversely to each other. The plaintiffs have no beneficial interest. There is a reasonable fear of double or conflicting liability. So ఒకటికి ఇస్తే ఇంకోటి నా మీదకి వేసేస్తాడు. సో అందుకని I have a fear of double or conflicting liability. The plaintiff is ready to hand over the money or property to whomever is declared entitled. So what is the object? To avoid multiplicity of proceedings and to protect a neutral person from the risk of double jeopardy when faced with rival claims. Procedure again is defined in section order 25 CPC. Plaintiff rules files a suit naming all claims and defendant. Court issues summons to defendants to appear and state their claims. Plaintiff may be discharged from liability upon depositing the property or money within the court. So sometimes what happens is plaintiff ఆయన దగ్గర బంగారం చైన్ ఉంది అనుకోండి, సరే మీరు కోర్టుకి డిపాజిట్ చేసేయండి, and then he is discharged from any liability. From there onwards, it is up to the judge. Judgment వచ్చినాక court will give. Or sometimes అది మన ఆ asset, if it is not transferable and if it is with that person, then the person has to wait for the dispute to settle. The court then adjudicates the dispute between the defendants inter se. సో ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇంటర్సే అవుతుంది, అంటే బిట్వీన్ ద 2 parties అయిపోతుంది అనమాట. Example, a various owners hold goods claimed by X and Y having no ownership interest. He may file an interpleader suit, X and Y defendant, and seek a court order determining who the rightful owner is. Okay, leading case ఏంటంటే this is Kanhaiya versus Banaji. Madhya Pradesh provided a clear, because it's a very old case, 1958 లో ఉన్న కేసు ఇది. Madhya Pradesh High Court provided clear explanation of interpleader suits under section 88 order 35. This case is the order 35. This case is a standard for understanding the role of disinterested stakeholder who is caught in the middle of 2 rival claimants. The fact that Kanhaiya Lal, a plaintiff, filed a suit because he was in possession of goods claimed by 2 rival disputant, and he asserted that he has no personal interest and merely an agent or bailey. సో మనము కాంట్రాక్ట్ యాక్ట్ చదువుకున్నాం కదా, బెయిలీ, బెయిలర్. సో హీఈస్ మోర్ ఆర్ లెస్ లైక్ ఎన్ ఏజెంట్ ఆర్ ఎ బెయిలీ రెడీ టు హ్యాండ్ ఓవర్ టు రైట్ఫుల్ ఓనర్. The court explained that interpleader is usually dismissed from the case early. The court then turns the defendants into plaintiff and defendants against each other to decide who owns the property. The original plaintiff is awarded their costs out of the property money being disputed. ఓకే, సో బేసికలీ ఏంటంటే ఎవరైతే ద ఒరిజినల్ ప్లెయింటిఫ్ ఎవరికైతే ఇస్తారో ద కాస్ట్ ఆఫ్ ద లీగల్ ఫీజ్ ఆల్సో వాడికి వెళ్తాయి అన్నమాట. The Madhya Pradesh High Court ruling upheld the maintainability of interpleader suit, establishing an agent or a bailey who holds property and only seeks recovery of his charges or costs is legally entitled to compel the rival claims to litigate the disputes against each other. Okay, more or less the plaintiff, basically he acts like a bailey, and he held goods claimed by 2 rival parties and sought court direction. The Madhya Pradesh, I think we are repeating again. ఈ పారాగ్రాఫ్ తీసేస్తానండి. ఎఫెక్ట్ అండ్ పర్పస్ ఏంటంటే ప్రివెంట్స్ డూప్లికేషన్ ఆఫ్ లిటిగేషన్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ డిగ్రీస్, షీల్డ్స్ అండ్ ఇన్నోసెంట్ హోల్డర్ ఆఫ్ ప్రాపర్టీ ఫ్రమ్ డబుల్ వెక్సేషన్, ఎన్ష్యూర్స్ అడ్వర్స్ క్లెయిమ్స్ లిటిగేట్ అగైన్స్ ఈచ్ అదర్. కన్క్లూజన్ ఏంటంటే ఇంటర్ప్లీటర్ సూట్ అండర్ సెక్షన్ 88 సర్వ్స్ యాజ్ అన్ ఈక్విటబుల్ పర్పస్, సేఫ్ రౌట్ ఫర్ న్యూట్రల్ కస్టోడియన్ అనమాట. So the ruling of Kanhaiya Lal versus Banaji also remains the cornerstone, affirming that an agent or a bailey can invoke the remedy to protect themselves from conflicting demands while ensuring fair education of the ownership. Okay, this is about interpleader suits.
Sir, you want me to go ahead with the... ఎస్ చెప్తానండి. Pecuniary jurisdiction, this question is repeated 5 times. Pecuniary jurisdiction refers to the monetary value or financial limit within which a civil court can entertain, try, and decide a suit. It determines which court has the authority based on the amount or value of the subject matter in dispute. ఏదైతే సూట్ ఉందో ఆ సూట్ వాల్యూని బట్టి ఆ కోర్టు డిసైడ్ అవుతుంది. ఏ కోర్టులో వాల్యూ, జూనియర్ సివిల్ జడ్జా, సీనియర్ సివిల్ జడ్జా, లేకుంటే డిస్ట్రిక్ట్ జడ్జా, అది డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి మనం కోర్టులో ఫైల్ చేయాల్సి వస్తుంది. స్టాట్యూటరీ బేసిస్ గవర్న్ బై సెక్షన్ 6 of CPC and section 15 of CPC. Section 6 says, save in so far as is otherwise expressly provided, nothing shall prevent a court from exercising jurisdiction limited by the value of the subject matter. Jurisdiction only value of the subject matter ను బట్టి డిసైడ్ అవుతుంది. సెక్షన్ 15, every suit shall be instituted in the court of the lowest grade competent to try it. ఏదైతే లోయెస్ట్ కోర్టు ఉంటుందో దాంట్లోనే ఫైల్ చేయాలి. ఆబ్జెక్ట్, to ensure proper distribution of judicial work among courts of varying grades, prevention of higher courts being burdened with petty suits, administrative efficiency and speedy disposal. ఇవి ఆబ్జెక్ట్స్. డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఏ రకంగా డిటర్మిన్ చేస్తారు? డిటర్మిన్డ్ బై ద ప్లేంటిఫ్స్ వాల్యుయేషన్ ఇన్ ద ప్లేంట్ సబ్జెక్ట్ టు కోర్టు స్క్రూటినీ. ప్లేంటిఫ్ ఆ వాల్యుయేషన్ ఎంత అన్నది ఆయన దీంట్లో ఇవ్వాల్సి వస్తుంది ప్లేంట్లో, అది మళ్ళీ కోర్టు వెరిఫై చేస్తుంది. వాల్యూ మే డిపెండ్ ఆన్ ద అమౌంట్ క్లెయిమ్డ్ ఇన్ ఎ మనీ సూట్, మార్కెట్ వాల్యూ ఇన్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, వాల్యూ ఆఫ్ రైట్ ఇన్ ఎ డిక్లరేటరీ ఆర్ ఇంజంక్షన్ సూట్స్. Per Suits Valuation Act 1887. Effect of lack of pecuniary jurisdiction. A decree passed by a court without pecuniary jurisdiction is void and unenforceable. However, under section 21 CPC, objection to pecuniary jurisdiction must be raised at the earliest stage or it is deemed void. అంటే అబ్జెక్షన్ ఏదైనా ఉంటే అది ఎర్లీ స్టేజ్లోనే చేయాలి, అదర్వైజ్ లేటర్ స్టేజ్లో చేయటానికి లేదు. ఇన్ కేసులో కిరణ్ సింగ్ వర్సెస్ చమన్ పాస్వాన్ 1954 case, the Supreme Court say that the lack of jurisdiction makes a decree dead on arrival. అసలు జ్యూరిస్డిక్షన్ లేకుండా ఏదన్నా దాని మీద డిగ్రీ వచ్చిందంటే దట్ ఈస్ వాయిడ్. They actually refused to declare the district court's judgment void in this specific instance. Core principle, the court confirmed that if a judge has zero power over the subject, example, a traffic judge trying to grant a divorce, that judgment is void ab initio, useless from the start. This is called a defect of inherent jurisdiction. దీనికి ఎక్సెప్షన్ ఏమిటంటే, in this specific case, the mistake was about pecuniary jurisdiction, the money value of the case. The plaintiffs valued their suit at 2,950 and went to the district court. Later, it was found that the value was actually over 15,000, meaning it should have gone to the High Court. The plaintiffs who lost the case then tried to use their own mistake to cancel the judgment, claiming the district court had no power. ది ఫెయిల్యూర్ ఆఫ్ జస్టిస్ టెస్ట్. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫెయిల్యూర్ ఆఫ్ జస్టిస్ టెస్ట్ పెట్టింది. ఈ సుప్రీంకోర్టు రూల్ దట్ ఫర్ మిస్టేక్స్ regarding money and location, a judgment is not void. Yes. For mistakes regarding money ante pecuniary or location territorial, a judgment is not void unless two conditions unnai. The objection was raised at the very first opportunity. Second, the wrong court choice led to a consequent failure of justice. అంటే ఇక్కడ జస్టిస్ జరిగిందా లేదన్నది అది ఇంపార్టెంట్. Since the plaintiffs themselves undervalued the suit
and could not prove that the district court's judgment was unfair or biased, the Supreme Court upheld the judgment. They refused to let the plaintiffs flip-flop just because they lost. యాక్చువల్గా పొరపాటు చేసింది ప్లెయింటిఫే, వాళ్ళే అండర్వాల్యూ చేశారు. వాళ్ళు కేసు ఓడిపోయారు కాబట్టి మళ్ళీ వాళ్ళే దీనికోసం వెళ్ళారు. సో అది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. Supreme Court held that a defect of pecuniary or territorial jurisdiction strikes at the root of the court's competence and renders the decree null and void. However, if such objection is not raised early, ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే the objection should be raised at the early stage and no prejudice is shown, the decree will not be disturbed merely on technical grounds. If a court's pecuniary limit is 1 lakh, it cannot entertain a suit valued at 5 lakhs. Such a suit must be filed in a higher grade court competent to try it. Each case, ఏదైతే కేసు ఉందో pecuniary jurisdiction ensures that each case is tried by appropriate level of court according to its monetary value, promoting judicial orderliness and efficiency. Any decree passed beyond pecuniary competence is legally invalid unless protected by Section 21 of CPC's waiver rule. Section 21 ప్రకారం లేకపోతే అది ప్రొటెక్షన్ ఏం రాదు. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? We'll move ahead, sir. Yeah. Okay. Next question is counterclaim. Counterclaim, this is also repeated 5 times. Counterclaim is a claim made by the defendant against the plaintiff in the same suit, seeking relief that could have been the subject of a separate suit. It enables both claims and cross claims to be tried together, avoiding multiplicity of proceedings. Suppose A 1 lakh rupees claim చేశారు B నుంచి, అగైన్ B claims 2 lakh rupees from A. ఇది కౌంటర్ క్లెయిమ్ అవుతుంది. B క్లెయిమ్ చేసింది. యాక్చువల్గా ఇవంటే టూ సెపరేట్ సూట్స్ కావాలి, కానీ 2 సెపరేట్ సూట్స్ కాకుండా రెండింటిని కంబైన్డ్గా చూస్తుంది కోర్టు. బేసికల్గా అది స్టాట్యూటరీ బేసిస్ గవర్న్డ్ బై ఆర్డర్ 8 rules 6A to 6G of CPC. This is inserted in 1976 amendment. A defendant may, in addition to a defense, set up a counterclaim against the plaintiff for any cause of action accruing to him before filing of the defense. Defense ఫైల్ చేయకముందే ఇతను కౌంటర్ క్లెయిమ్ చేయొచ్చు. Object to secure complete adjudication of all disputes between the same parties in a single proceeding, saving time and cost, preventing multiple suits. యాక్చువల్గా అతను కౌంటర్ క్లెయిమ్ వేయకపోతే అది మళ్ళీ సెపరేట్ సూట్ వేయాల్సి వస్తుంది. ఆ మల్టిపుల్ సూట్స్ ఇక్కడ అవాయిడ్ అయిపోతాయి. ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కౌంటర్ క్లెయిమ్ మస్ట్ అరైజ్ అగెన్స్ట్ ద ప్లెయింటిఫ్, నాట్ ఎ థర్డ్ పార్టీ. ఏబి ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్యనే ఉండాలి, సి మధ్యలో సి మీద ఉండకూడదు. మస్ట్ బి లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అండ్ విత్ ఇన్ లిమిటేషన్. మే రిలేట్ టు అన్ ఇండిపెండెంట్ కాజ్ ఆఫ్ యాక్షన్, నాట్ నెసెసర్లీ కనెక్టెడ్ విత్ ద ప్లెయింటిఫ్స్ క్లెయిమ్. అది సెపరేట్, కాజ్ ఆఫ్ యాక్షన్ సెపరేట్ ఉండొచ్చు, బట్ క్లెయిమ్ ఉండాలి. మస్ట్ బి విత్ ఇన్ పెక్యునరీ అండ్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద కోర్ట్. అది ఇంతకుముందు పెక్యునరీ జ్యూరిడిక్షన్, టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ డిస్కస్ చేసాం. ఆ రెండు కూడా సాటిస్ఫై అవ్వాలి. షుడ్ బి ఫైల్డ్ బిఫోర్ ద డిపెండెంట్ డెలివర్స్ హిజ్ డిఫెన్స్. రిటర్న్ స్టేట్మెంట్ అంటే డిపెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ కౌంటర్ వేసే ముందే ఇది రైజ్ చేయాలి. లీగల్ ఎఫెక్ట్, ఏ కౌంటర్ క్లెయిమ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ క్రాస్ సూట్, బోత్ ఆర్ డిసైడెడ్ బై ద సేమ్ జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ ఒకటే ఇస్తారు దీనికి. ది ప్లెయింటిఫ్ మస్ట్ ఫైల్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ రిప్లై టు ద కౌంటర్ క్లెయిమ్. ఏ వేసిన తర్వాత, ఏ కేసు వేసిన తర్వాత బి కౌంటర్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తే ఏ మళ్ళీ దానికి రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి, కౌంటర్ సబ్మిట్ చేయాలి. కేసులా రోహిత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2006 case, the Supreme Court of India clarified that a crucial limitation regarding counterclaims under Order 8, Rule 6A of the CPC. While previous cases like Lakshmi Das focused on the defendant's right to sue the plaintiff, the case addresses a common mistake. Can a defendant file a counterclaim against another defendant? The court held counterclaim can be based on a cause of action independent of the plaintiff's claim,
provided it is within limitation and jurisdiction. It broadens the defendant's right to seek full relief in one trial. అంటే ఇద్దరు డిఫెండెంట్స్ ఉంటే ఒక డిఫెండెంట్ ఇంకొక డిఫెండెంట్ మీద కౌంటర్ క్లెయిమ్ వేయచ్చు. అది ఒకే ట్రయల్లో అది జడ్జిమెంట్ ఇస్తారు. ది సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఏ కౌంటర్ క్లెయిమ్ కెన్ బి బేస్డ్ ఆన్ ఏ కాజ్ ఆఫ్ యాక్షన్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ప్లేంటిఫ్స్ క్లెయిమ్. ఇట్ మస్ట్ హౌఎవర్ బి విత్ ఇన్ ద కోర్ట్స్ జ్యూరిడిక్షన్ అండ్ బి ఫైల్డ్ బిఫోర్ ద డిఫెన్స్ స్టేజ్ ఎండ్స్. అంటే ముందుగానే ఇది వేస్తే దట్ ఈస్ వ్యాలిడ్. ఎగ్జాంపుల్, ఇఫ్ A sues B for 50,000 on a loan, B may file a counterclaim against A for rupees 40,000 for goods supplied earlier. Both will be adjudicated together. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. A counterclaim under Order 8 CPC serves as an efficient procedural device, ensuring that mutual claims between the same parties are settled in one trial. It promotes judicial economy and prevents duplication of litigation. దీని మెయిన్ ఏమిటంటే డూప్లికేషన్ ఆఫ్ లిటిగేషన్ ప్రివెంట్ చేద్దామని. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఓకే, నో సార్. వేణు గారు మీరు చదవండి నెక్స్ట్. Sure, sir. So we'll go to the ninth one. I'll take this one, Venu sir. Set up. చెప్పండి. That I was there in the class along with Sai Baba sir. Okay, sir. చెప్పండి. So set off meaning a set off is a defense available to a defendant in a monetary in a money suit, allowing him to adjust any legally recoverable debt owed by the plaintiff against the plaintiff's claim. It avoids the need for a separate suit when both parties owe money to each other. Okay, in a simple way lo cheppali anante, this is something like I have taken some amount, 5 lakh rupees from you, sir. And out of that, I have already repaid 1 lakh, but you already filed a suit on me saying that I owe you 5 lakhs. So I don't need to file a different suit saying that I have already paid 1 lakh. He set off under the intent. Within that suit itself, I can file saying that, yes, I owe you money, but I already paid 1 lakh. I owe you only 4 lakh, not 5 lakhs. And that is exactly set off is. Statutory basis is Order 8 Rule 6 CBC provides legal setup. Both claims are for ascertained sum of money. The total amount in the both the claims within the same claim we can file it. Both arise between the same parties and in the same legal capacity. So within the same parties only, not no third party involvement. Mere was 1 lakh so adi set of laws that cannot be calculated. The defendant's claim is legally recoverable and within the court's pecuniary jurisdiction. Okay, nature and object. A set of operates as a cross demand that partly or wholly extinguishes the plaintiff's claim. It promotes procedural economy by adjusting mutual debts in one proceeding. Case law vachesi Jainarayan versus Kedarnath, the Allahabad High Court provided a critical clarification on the boundaries of set off under Order 8 Rule 6 of the CBC. The judgment defines the strict limits of legal setup, distinguishing it from general damages and ensuring that the courtroom doesn't become a place of guesswork regarding financial claims. And నాకు ఇలా ఖర్చు అయింది అలా ఖర్చు అయింది అని చెప్పడానికి లేదు. Held set off must relate to an ascertained sum of money, but not to unliquidated or uncertain damages. It serves a procedural economy by adjusting mutual money debts only. So in the due, నేను already in the pages and I should have evidence, all those things, but it should not say in vague, నేను మీ దగ్గర రావడం నాకు ఇంత ఖర్చు అయింది, that has to be deducted. లేదనంటే ఇందులో ఇంకేమన్నా other things I need to include saying that I do not owe you money because of these expenses incurred. So those things will not work here. So example, A sues B for 10,000 and B has a valid money claim of 6,000 against A. So B may claim a set off of 6,000. The court will then decide only the balance 4,000 rupees. This is what exactly the example which I mentioned. Distinct from counter claim. Counter claim ki deenki difference.
సెట్ ఆఫ్ అన్నది ఏంటంటే స్కోప్, యాజ్ ఐ మెన్షన్, ఇట్ ఈస్ అగెనిస్ట్ విచ్ ఐ హావ్ ఆల్రెడీ పెయిడ్ ఎర్లియర్ ఆర్ claiming the set of which is a valid money claim. Counter claim ఏంటంటే can include any cause of action may arise before defense is filed. Okay. So can include any cause of action అంటే any other things which are included అని అంటే, ఆల్రెడీ మీరు మా తమ్ముడికి నేను 5 lakhs ఇవ్వాలి, సో నేను తీసుకునేది నేను మా తమ్ముడికి అక్కడ అందులో సెట్ అయిపోయింది అని చెప్పేస్తే దట్ ఈస్ లైక్ ఏ కౌంటర్ క్లెయిమ్. A set of under Order 8 Rule 6 CPC is a narrow statutory defense allowing defendants to settle mutual money liabilities within the same suit as per Jainarayan versus Kedarnath. It applies only to definite liquidated sums, ensuring clarity and efficiency in adjudication. Done, sir. Thank you. Sir, can you hear me? Done, sir. Complete. Yeah. So earlier example, sir, for example, counter claim లో ఈ example ఉంది. If A sues 50,000 on loan B, B may file a counter claim against A for 40,000. So why it is not a set off here? This is not money related, sir. 50,000, 40,000 money related కదా సార్? అవును. Yeah. కానీ అంటే బి కౌంటర్ క్లెయిమ్ హీ ఫైల్డ్ ఏ ఫర్ గూడ్స్ సప్లైడ్. గూడ్స్ సప్లై చేసినందుకు ఆ 40,000 ఏ నుంచి రావాలి. అది లోన్ కింద ఇవ్వలేదు, ఆయన సప్లై చేసింది గూడ్స్, కరెక్ట్, దానికి 40,000 రావాలి. ఓకే, అందుకని అది కౌంటర్ క్లెయిమ్. సో ద డిఫరెన్స్ ఏంటంటే పవన్ సార్, మనీ సూట్స్ క్లియర్ గా మనీ సూట్స్ అయితేనే సెట్ ఆఫ్, మనీ మాత్రమే ఉండాలి. yes, right, sir. సో ఇందులో ఏంటంటే ఈ 40,000 ఇచ్చి గూడ్స్ సప్లై చేయలేదు, అది కాంట్రాక్ట్ యాక్ట్ కింద వస్తుంది, రైట్? కాంట్రాక్ట్ యాక్ట్ ఇంకో వేరే సూట్ కాజ్ ఆఫ్ యాక్షన్ మీరే చదివారు కదా ఇప్పుడే, కాజ్ ఆఫ్ యాక్షన్ షుడ్ అరైజ్. దట్ ఈస్ వన్ డిఫరెన్స్. ద అదర్ డిఫరెన్స్ ఏంటంటే, బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే కౌంటర్ క్లెయిమ్ బిఫోర్ ద రిటర్న్ స్టేట్మెంట్, డిఫెన్స్ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చే ముందే మీరు క్లెయిమ్ చేయాలి. అండ్ ఇదేమో సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఏమో ఫైలింగ్ టైంలోనే క్లెయిమ్ చేయాలి. సో మీకు ఫైల్ చేసి మీకు ఓఎస్ నెంబర్ వస్తుంది కదా, అప్పుడే కోర్టుకి బాబు నాకు 100 రూపాయలు కాదు, వాడు నాకు 40 రూపాయలు ఇవ్వాలని అప్పుడే చెప్పాలంట. సో టైమింగ్ అన్నమాట, టైమింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఇందులో ఏమవుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఏ 2 సూట్స్ అవ్వచ్చు, అంటే ఇది కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఒకటి, ఇది మనీ సూట్ అవ్వచ్చు, కానీ ఇది కంబైన్ చేశారు. సెట్ ఆఫ్ లో ఓన్లీ మనీ సూట్ ఉంటుంది. విత్ ఇన్ సేమ్ సూట్ లో ప్యూర్లీ 2 మనీ అయితే సెట్ ఆఫ్. ఇవి కాజ్ ఆఫ్ యాక్షన్స్ మల్టిపుల్ అయితే కౌంటర్ క్లెయిమ్ అవుతుంది. ఓకే సార్, సారీ టు ఇంటరప్ట్, బట్ దిస్ ఇస్ గుడ్ క్లారిఫికేషన్ సార్. కౌంటర్ క్లెయిమ్ గురించి సరిగ్గా చెప్పలేకపోయాను. సో దట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి అంటే ఇప్పుడు మనం 1,00,000 తీసుకుని మళ్ళీ 2,00,000 అయినప్పుడు అది కౌంటర్ క్లెయిమ్ అనుకుంటాం, బట్ అది దట్ ఈస్ నాట్ ట్రూ. 2,00,000 అయినా అది సెట్ ఆఫ్ అవుతుంది కరెక్ట్ ఇఫ్ బోత్ ఆర్ మనీ. బట్ 2,00,000 నేను వేరే పర్పస్ గూడ్స్ ఇచ్చాను, వాడు ఇవ్వలేదు, ఆర్ సమ్ అదర్ ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, సివిల్ సూట్ with a different cause of action, not just money, not other than money, then it becomes counterclaim. Okay, sir. You want me to go with the next one? Yes, sir. Let's complete 10th one and close. Okay. Yeah, we'll go with the 10th one. 10th one is basically jurisdiction anamata. Idi part B lo kuda definite territorial jurisdiction anedi ఎక్కడ సూ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పార్ట్ A, B, C మూడిట్లో వస్తాయి. ఓకే, jurisdiction is the authority of court to hear and decide a case. It must be classified into subject matter, territory and pecuniary value. So a decree passed without jurisdiction is void ab initio.
సో ఇందాక మనం చదువుకున్నాం కదా, సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ లేకపోతే ఓన్లీ టెరిటోరియల్ అండ్ పెక్యునరీకి కోర్ట్ మైట్ సే మిస్టేక్ అయినా ఇట్ ఈస్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ద ట్రయల్ వాస్ ప్రాపర్. ఓకే, బట్ ఇఫ్ ద సబ్జెక్ట్ మ్యాటరే లేదు, ఇందాక సార్ అన్నారు కదా, ట్రాఫిక్ పోలీస్ డిసైడింగ్ ఆన్ డివోర్స్, he doesn't have a jurisdiction. A defect of jurisdiction strikes at the root of authority. Such decrees are nullities and can be challenged at any stage. Okay, so the general principle ఏంటంటే సెక్షన్ 9, యూజువలీ సెక్షన్ 9 ఏంటంటే ఇప్పుడు మనం ఏమన్నా డిస్ప్యూట్ అయిందనుకోండి, అది ఎక్కడ రాయలేదు ఏ కోర్టుకి వెళ్ళాలని, సివిల్ కోర్ట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఆల్ సివిల్ మ్యాటర్స్ అన్లెస్ ఎక్స్ప్లిసిట్లీ బార్డ్. అంటే యాజ్ పర్ నేను ఓన్లీ టెనెన్సీ యాక్ట్ ప్రకారం వెళ్తాను, సివిల్ కోర్టుకి వెళ్ళను అని స్పెసిఫిక్గా రాసుకుంటేనే మీరు ఆ యాక్ట్ ప్రకారం ఫైట్ చేయొచ్చు. లేకపోతే బై డిఫాల్ట్ ఇట్ మీన్స్ ఎ సివిల్ కోర్ట్. ఓకే, సో దిస్ ఐ థింక్ మనం పార్ట్ సిలో చదువుకున్నాం. ఈ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా వీళ్ళు దే వెంట్ టు ద కోర్ట్ సేయింగ్ దట్ సివిల్ సూట్కి ఇది ఎలిజిబుల్ కాదు బికాజ్ అది ఇట్ ఈస్ కమింగ్ టు సమ్ అదర్ సెక్షన్స్ వేర్ ప్రొటెక్షన్ ఆఫ్ రిలీజియస్ సర్వీసెస్ యాక్ట్ కింద ఫైట్ చేయాలి ఇది అని. అది స్పెసిఫిక్గా రాసుకున్నారు కాబట్టి సివిల్ సూట్ కాదని వాళ్ళు ఈ కేసులో ఇచ్చారనమాట. సో కమింగ్ బ్యాక్ టు అవర్ దిస్ థింగ్, జ్యూరిస్డిక్షన్, టైప్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, వీఆర్ సేయింగ్ దర్ ఇస్ పెక్యునరీ అండ్ టెరిటోరియల్, విచ్ ఇస్ బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది, సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ నేచర్ ఉంటుంది అనమాట. డివోర్స్ పిటిషన్ ఇన్ సివిల్ కోర్ట్ ఈజ్ ఇన్వాలిడ్. అండ్ పెక్యునరీ మానిటరీ వాల్యూ సెక్షన్ 15, 3 lakhs suit must go to the lower court. అంటే based on the value of the civil property or whatever we are fighting, అది ఏ కోర్టులో వేయాలి. సో ఇప్పుడు సీనియర్ సివిల్ కోర్ట్ ఉంటుంది, జూనియర్ సివిల్ కోర్ట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద వాల్యూ దే విల్ టెల్ అస్ దట్ బై సెక్షన్ 15 మీరు ఈ కోర్టులో వేయాలి అని. సో ఆ కోర్టులోనే వేయాలి, మీరు రాంగ్ కోర్టులో వెళ్ళి మీరు ఫైట్ చేయకూడదు అనమాట. టెరిటోరియల్ అండ్ లొకాలిటీ. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే ఎక్కడైతే మీకు కాజ్ ఆఫ్ యాక్షన్ ఉందో, ఎక్కడైతే మీకు యాక్చువల్గా ప్రాపర్టీ ఉందో అక్కడే మీరు కేసు వేయాలి. ఏరియా అండ్ లొకాలిటీ మ్యాటర్ అనమాట. సో దట్ ఈస్ డిఫైన్డ్ ఫ్రమ్ సెక్షన్ 16 to 20. సో దీస్ జ్యూరిస్డిక్షన్ ఒకటి అండ్ ప్లేస్ ఆఫ్ సూయింగ్. సో ప్లేస్ ఆఫ్ సూయింగ్ ఏంటంటే ఒకటి సెక్షన్ 15 to 20లో సెక్షన్ 15 సేస్ ఫైల్ ఇన్ ద లోయెస్ట్ కాంపిటెంట్ కోర్ట్. అంటే ఏదైతే లోయెస్ట్ కోర్ట్ ఉందో అక్కడే ఫైల్ చేయాలి. అండ్ సూట్స్ ఆన్ ఇమూవబుల్ ప్రాపర్టీ వేర్ ప్రాపర్టీ సిట్యుయేషన్. సో బేసిక్లీ ఎక్కడైతే ప్రాపర్టీ ఉందో అక్కడే వేయాలన్నమాట. Yeah, so yesterday also we were discussing in part C about these cases, the Modi versus DLF. It is also one of the famous cases. It established for certain immovable property, the primary factor determined jurisdiction is physical location. Okay, so basically ఏంటంటే the core fact ఏంటంటే ఢిల్లీలో వేశారు కేసు, బట్ ద రెసిడెన్షియల్ ప్లాట్ ఈజ్ ఇన్ గుడ్గావ్. గుడ్గావ్ హర్యానాలో ఉంటే ఢిల్లీలో ఎలా వేస్తారని సుప్రీంకోర్టు డిస్మిస్డ్, డిస్పైట్ ద అగ్రిమెంట్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఢిల్లీ అండ్ కంటైనింగ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ఢిల్లీ కోర్ట్స్. ద సుప్రీం కోర్ట్ డిస్మిస్డ్ ద ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఫేవరింగ్ ఢిల్లీ కోర్ట్స్. The court ruled that parties cannot confer jurisdiction on court which inherently lacked it under the statute because the subject matter was situated outside its territory. సో సుప్రీంకోర్టు ఏమందంటే మీరు అగ్రిమెంట్ రాసుకున్నంత మాత్రాన టెరిటోరీ మారటానికి లేదు, ఎక్కడైతే ప్లాట్ ఉందో అక్కడే మీరు కేసు వేయాలి. సో గుడ్గావ్లో వేయాలి అని చెప్పింది అనమాట. అండ్ ద అదర్ వన్ ఈజ్ హకమ్ సింగ్ వర్సెస్ గమాన్. సో ఈయన ఏంటంటే హకమ్ సింగ్ వర్క్డ్ విత్ గమాన్ అండ్ హీ హ్యాడ్ సమ్ ఇష్యూస్. సో హీ సెడ్ దట్ ఆయన వారణాసిలో కేసు వేశారు, బట్ గమాన్ ఇండియా సెడ్ బాంబే కోర్ట్స్లోనే చేయాలి అని, బికాజ్ ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్, వాళ్ళ కాంట్రాక్ట్ ఉందని. సో ద కోర్ట్ సైడ్ బోత్, ఎందుకంటే ఆయన హకీమ్ సింగ్ అక్కడ ఉంటున్నాడు అండ్ గమాన్ బాంబేలో ఉంది కాబట్టి బోత్ హ్యాడ్ ద రూల్ జ్యూరిస్డిక్షన్, బట్ గమాన్ ఆల్రెడీ కేసు వేసేసింది. సో గమాన్ ఆల్రెడీ కేసు వేసేసింది కాబట్టి బాంబే కోర్ట్ హ్యాడ్ ద జ్యూరిస్డిక్షన్. సో వన్స్ కేస్ ఆల్రెడీ బాంబేలో ఉంది కాబట్టి వారణాసిలో వేయకూడదు అని చెప్పారనమాట. సో వాట్ ఆర్ ద objections to jurisdiction and objection to territorial peculiarity must be raised at the earliest.
ఓకే. సో, ఇప్పుడు నాకు సరే ఇందులో నాకు టెరిటోరియల్ తప్పుంది. లేతే వాల్యుయేషన్ తప్పుంది. సో, నువ్వు ఎప్పుడు అబ్జెక్ట్ చేయాలి? సో, బేసిక్‌లీ ఏంటంటే అబ్జెక్షన్స్ మస్ట్ బి రైజ్డ్ ఎట్ ద ఎర్లియెస్ట్. ఓకే. ఓన్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఓన్లీ ఫెయిల్యూర్ ఆఫ్ జస్టిస్ అయితే గాని ఇంటర్ఫియర్ కాలేం మనం. సో, బేసికల్‌గా ఏంటంటే ఎందుకు ఎర్లీగా చెప్పాలి అంటే సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ తప్పైతే జడ్జ్‌మెంట్ ఈస్ నో. కంప్లీట్‌లీ వాయిడ్ ఫ్రమ్ ద స్టార్టింగ్. టెరిటోరియల్ రాంగ్ అనుకో ద జడ్జ్‌మెంట్ ఈస్ స్టిల్ వాలిడ్. యూ హావ్ టు షో దట్ ఫెయిల్యూర్ ఆఫ్ జస్టిస్ ఈస్ డన్ అని. ఫెయిల్యూర్ ఆఫ్ జస్టిస్ కాకుండా ట్రయల్ బానే అయితే జడ్జ్‌మెంట్ ఈస్ స్టిల్ వాలిడ్. పెక్యునరీ రాంగ్ అయినా జడ్జ్‌మెంట్ ఈస్ స్టిల్ వాలిడ్. సో, అందుకని ఎట్ ఎనీ ఎర్లియెస్ట్ స్టేజ్‌లో యూ హావ్ టు రైజ్ అన్ ఇష్యూ బిఫోర్ ద జడ్జ్‌మెంట్ కమ్స్. టెరిటోరియల్ పెక్యునరీలో ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పడానికనమాట. ఓకే. దిస్ ఇస్ ద కేస్ విత్ పుత్తమ్మ వర్సెస్ కుట్టి. It ensures that long, expensive trial isn't minor paperwork. Interprets the section 21. Basically, ఇందులో ఏంటంటే there was an objection onto territorial and pecuniary jurisdiction, and after the judgment was given, so Supreme Court said unless there is a failure of justice, we cannot take back this. So it upheld anamata the doctrine of prejudice under proves the technical errors in uh, are curable irregularities and are not fatal defects. So this was something in the case which is 1981 doctrine of prejudice అని ఇచ్చిందనమాట. Conclusion ఏంటంటే section 9, 15, 21 ensure the suits are filed before right court balancing competence, convergence and fairness. Key rule ఏంటంటే jurisdictional defect is null, whereas procedural irregularity territorial may not be fatal. Okay. So we have completed 10. Small clarification, sir. Somewhere I read plaintiff cannot file a case in his own place. And the plaintiff defendant ఎక్కడ ఉంటాడో అక్కడే కేసు ఫైల్ చేయాలనేసి. అవును, కరెక్ట్. So if I am a plaintiff and defendant is in somewhere in Mumbai, ఇప్పుడు మీరు చెప్పినట్టు కేసులో నేను I am a resident of Hyderabad. Can't I file in Hyderabad? Any idea on this? అంటే మీరు ఫైల్ చేస్తే మీరు ప్లెయింటిఫ్ అవుతారు కదా. ఓకే. సో బేసికలీ ఇప్పుడు గమాన్ కేసులో ఏమైందంటే వాళ్ళు ఫైల్ చేశారు కాబట్టి వాళ్ళు ప్లెయింటిఫ్ అయ్యారు. డిఫెండెంట్ హకీమ్ సింగ్ హూ వాజ్ ఇన్ వారణాసి. ఓకే. సో డిఫెండెంట్ వారణాసి ఈజ్ వ్యాలిడ్ అండ్ ఎక్కడైతే కాజ్ ఆఫ్ యాక్షన్ అయిందో విచ్ ఇస్ బాంబే, ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్. ఓకే. సో రెండు వ్యాలిడ్ ఈ కేసులో గమన్ ఇండియా వాళ్ళు ముందే కేసు వేసుకుంది కాబట్టి కరెక్ట్. బట్ హౌ కెన్ దే ఫైల్ ఇన్ ముంబై బికాజ్ డిఫెండెంట్ ఈజ్ ఇన్ వారణాసి, రైట్? సార్ బేసికలీ కాంట్రాక్ట్ గొడవలు వచ్చేసారు ఇద్దరికి. ఆర్బిట్రేషన్ గొడవలు వచ్చాయి. సో ఆర్బిట్రేషన్ ఒప్పుకోలేదు. ఒప్పుకోనప్పుడు మీరు ఆర్బిట్రేషన్ నచ్చినప్పుడు మీరు మళ్ళీ కేసుకి వెళ్ళొచ్చు కదా. ఆర్బిట్రేషన్ సైన్ చేస్తే బైండింగ్, సైన్ చేయలేదు. సైన్ చేయనప్పుడు వాడికి తెలుసు కదా వీడు కేసేస్తాడు వీడు కేసేస్తాడని. గమానోడు ముందే వెళ్ళి కేసేస్తాడు. దెన్ అప్పుడు హకీమ్ సింగ్ అన్నాడు లేదు లేదు వారణాసిలో జరగాలి, ఆయన హౌ కెన్ గమాన్ పుట్ ఇట్ ఇన్ బాంబే బికాజ్ వాళ్ళ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది కదా అని. కాబట్టి కాంట్రాక్ట్ లో క్లాజ్ ఉంది. సో సుప్రీం కోర్ట్ సైడ్ లోక్ బోత్ ఆర్ వ్యాలిడ్. వారణాసి ఇస్ వ్యాలిడ్, బాంబే ఇస్ వ్యాలిడ్. బట్ బాంబేలో ఆల్రెడీ ముందే కేసు వేసేసారు కాబట్టి బాంబేకి లీగల్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసింది. ఒకసారి ఒక కోర్టుకు వచ్చినప్పుడు ఇంకో కోర్టు టచ్ చేయకూడదు దాన్ని. అది సార్. సో ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ ఏ కాంట్రాక్ట్ ఫర్ యూనిలివర్ అండ్ హిందుస్థాన్ లివర్ విచ్ ఇస్ ఇన్ ముంబై. నేను వాళ్ళలో ఒకటి కాంట్రాక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో నాకు అమౌంట్ రాలేదు అని అంటే నేను ఆ కేసు ఇక్కడ ఫైల్ చేయాలా లేక ముంబైకి వెళ్ళి ఫైల్ చేయాలి? అంటే మీరు కాంట్రాక్ట్ సైన్ చేసి ఉంటారు కదా వాళ్ళతో. అవును. సో అక్కడ జ్యూరిస్డిక్షన్ ముంబై అని ఉంటే ముంబైలోనే. ముంబై సార్, ముంబైయే ఫాలో కావాలి. ఓకే. ఓకే.
అది సార్. ఓకే. సో రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏం చేద్దాం సార్ మరి? యుల్ స్టడీ ఆన్ యువర్ ఓన్. ఆ పని చేద్దామండి. ఓకే. విల్ గో టు బిఎన్ఎస్ టుమారో. వేణు సార్, సార్ వేణు సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్. మేబీ ఆస్కింగ్ టూ మచ్. ఈ డాక్యుమెంట్ కి ఒక ఇండెక్స్ అంటే పేజ్ నెంబర్స్ వేసి ఇండెక్స్ లాగా యాడ్ చేసుకోవచ్చా సార్? అంటే ఐ ట్రైడ్ బట్ మన వర్డ్ అది ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అండ్ మీ దగ్గర కొంచెం ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఎనీ ఏఐ టూల్స్ ఇన్ మై దిస్ థింగ్ వర్క్. దాంట్లో నో ప్రాబ్లం. ఇండెక్స్ కావాలా మీకు? ఇండెక్స్ ఉంటే పేజ్ నెంబర్ విచ్ ఏ క్వశ్చన్ కి ఏది ఇమీడియట్ జంప్ అయిపోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. నేను చేసిస్తానులేండి అది. లేదు నేను మాన్యువల్ గా చేయాలి అని అంటే చెప్పండి, నేనే చేసేసి యాడ్ చేస్తాను. నో ఇష్యూ సార్. నేను ఐ థింక్ ఈచ్ క్వశ్చన్ని యూ హ్యావ్ టు జస్ట్ పుట్ ఇట్ యాస్ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 అండ్ హెడ్డింగ్ 3. ఓకే, ఓకే. అండ్ దెన్ అప్పుడు అదంతా మళ్ళీ ఆ మాన్యువల్ గా అంటే నేను చేసేస్తానులేండి. టేబుల్ ఆఫ్ అది ఇండెక్స్ వస్తుంది. దట్ ఈస్ నాట్ యాడెడ్, అందుకే నేను వర్డ్ లో చేయలేకపోయాను. సో ఓకే. అంటే మీరు ఏఐ టూల్స్ యూజ్ చేస్తారు కదా అనేసి ఇంకా అంత డెవలప్ అవ్వలేదు సార్. అంతే. అయితే నేనే మాన్యువల్ గా నేనే చేసిస్తాను సార్ మీకు. డోంట్ వరీ, లెట్ మీ డూ ఇట్. యాక్చువల్లీ ఇది ప్రాబ్లం ఏంటంటే ఈ సెమ్ వీఆర్ ఫోకస్ మోర్ ఆన్ అదర్ థింగ్స్ కదా, ఈ బుక్స్ రాయటము ఇవి అవి. సో నోట్స్ హెస్ టేకెన్ ఎ బ్యాక్ సీట్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ సో దట్ విల్ హ్యావ్ సమ్ టైమ్ టు ప్రిపేర్. ఫైన్ సార్. ఇండెక్స్ ఐ విల్ ప్రిపేర్ అండ్ ఐ విల్ యాడ్ అండ్ షేర్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. నేను ఒక పని చేస్తాను సార్. ఐ విల్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ గూగుల్ డ్రైవ్ సో దట్ వీ కెన్ కామన్లీ వర్క్. ఓకే, గూగుల్ డ్రైవ్లో మీరు కావాలంటే యూ కెన్ ఈవెన్ అప్లోడ్ ఆల్సో. ఓవర్ రైట్ చేస్తే దాని వర్జన్ ట్రాకింగ్ కూడా చేస్తుంది అది. ఫైన్ సార్, చేసేద్దాం. ఓకే, బికాస్ ఐఎమ్ ఆల్సో Yeah. చేంజింగ్. ఫీడ్బ్యాక్ వచ్చే కొద్దీ ఐఎమ్ చేంజింగ్. అంతే సార్, ఇది రెగ్యులర్ అప్డేట్స్. సో గుడ్ సార్, గుడ్. సాయిబాబా గారు థ్యాంక్స్ సార్. మీ డిసిప్లిన్ మూలనే ఇది కంప్లీట్ చేయగలిగాం మనం, లేకపోతే నేను బతికించామండి బాగా. సుధీర్ గారు రేపు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు మేడం. సో బట్ ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు హర్. సో రేపు బిఎన్ఎస్ఎస్ చేద్దాం అంటారా? విల్ స్టార్ట్ విత్ బిఎన్ఎస్. ఓకే, రైట్ అండి. ఓకే, ఐ విల్ షేర్ ద డాక్యుమెంట్స్. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్.